భూభారతిలో భూముల హారతి 10,000 కోట్ల స్కామ్. యజమానులకు తెలియకుండానే 22,000 ఫైళ్లు భూ బదలాయింపులు జరిగినాయంట. రెవెన్యూ అధికారులకే తెలియకుండా సాఫ్ట్వేర్ మార్చి అక్రమ భూదందా. రేవంత్ పొంగులేటి మాఫియా పనే. ఆ ఇద్దరు కాల్ డేటాను పరిశీలించాలి. స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలి. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి. రైతులారా పోర్టల్లో వివరాలు చూసుకోండి. బాధితులుంటే తెలంగాణ భవన్కు రండి. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న వ్యాఖ్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ వేదికగా 10,000 కోట్ల విలువైన భారీ బాహుబలి భూ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిధిలోని రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల్లో ఇప్పటి వరకు అసలైన పట్టాదారులకు కనీస సమాచారం లేకుండానే 22,000 ఫైళ్ల భూ బదలాయింపులు జరిగాయని ఇదంతా చూద్దాం. ఇది మొత్తం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమాఫియా గ్యాంగ్ పనిని ఆరోపించారు. ఈ భారీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ పొంగులేటి తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారీ భూ కుంభకోణం జరిగిన సీఎం మంత్రి ఎందుకు స్పందించడం లేదని, వారి మొత్తం కాల్ డేటాను పరిశీలించి సిబిఐ, ఈడీ, సిఐడి లేదా రిటైర్డ్ న్యాయమూర్తితోనైనా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు తుంగా బాలు, నాయకులు దాసరి ఉషా, గోపగాని రఘురాం, మంద శ్యామ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్నినో వర్షభావ పరిస్థితులతో రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం సాఫ్ట్వేర్ మార్చేసి గుట్టు చప్పుడు కాకుండా భూదందాకు తెరలేపిందని మండిపడ్డారు. రూల్ 4 అంటే ఆర్ఓఆర్ ప్రకారం కొనేవారికి అమ్మేవారికి ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే బదలాయింపు జరగాలని నిబంధనలను ప్రభుత్వంతో తుంగలో తొక్కిందని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో ఎకరా 20 నుంచి 30 కోట్లు పలికే 100 నుంచి 200 ఎకరాల భూములను ఇలా అక్రమంగా బదలాయించాలని విమర్శలు చేశారు. సుఫారీ గ్యాంగులతో భూ కబ్జాలు పెడతా ఉన్నారంట. సాస్ ఇన్ఫ్రాకు భూములు కట్టబెట్టారు. సీఎంకు కోపం వస్తేనే ఏసీబీ కేసుల సుఫారీ గ్యాంగ్తో భూ కబ్జాలు. బాధిత రైతులు తహసీల్దార్ల వద్దకు వెళ్తే తమకు తెలియదని ఆ కోర్టుకు పొమ్మంటున్నారు. రైతులు కోర్టుకు వెళ్లేలోపు సుఫారీ గ్యాంగులు భూములను కబ్జా చేసి ఆ తర్వాత 50% కమిషన్ల కోసం సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆర్ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 111 భూములను వదలకుండా కీసరలో భూదందా కోసం నిబంధనలు విరుద్ధంగా తహసీల్దార్ స్థాయి అధికారిని డిఆర్ఓ పోస్టింగ్లో కూర్చోబెట్టారని విమర్శించారు. రాత్రికి రాత్రే రికార్డులు సరి చేయాలని చూస్తున్న అధికారులకు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మీరు ఏం చేసినా దొరికిపోతారని, అక్రమ ఆదేశాలు వస్తే బీఆర్ఎస్కు చెప్పండి, మేము ప్రజల ముందు ఉంచుతామని పిలుపునిచ్చారు. భూభారతిలో కూడా 10,000 కోట్ల స్కామ్ జరిగిందంట. ధరణిలో 200 ఎకరాలు కథం పట్టించిండ్రు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మునుగనూరు అని అబ్దులాపూర్ మెట్ మండలం ఏడా మన ఎల్బీ నగర్ నుంచి ఇట్లా పోతాం కదా నార్మల్గా. హయత్ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ దాటిన తర్వాత అబ్దులాపూర్ మెట్ ఉంటుంది. ఆ మండలం మునుగనూరు అని ఉంటుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంకి వస్తుంది, రంగారెడ్డి జిల్లా. ఆడ భూభారతి చేయబట్టి 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఏకంగా ప్రైవేటుకు పట్టా ఇచ్చి పడేసారు. అది ధరణిలో. ఇది భూభారతిలో కూడా ఇదే దందా. 200 భూభారతిలో 10,000 కోట్ల స్కామ్ జరిగిందంట. ఇది దీంట్లో ఉన్న వార్తా కథనాలు.